మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగాను. యెహోవా మన అందరి నిమిత్తము యేసును నలుగగొట్టెను. ఆయన బాధింపబడెను. మనందరి దోషము ఆయన మీద మోపబడెను. మన అతిక్రమ క్రియలను బట్టి యేసు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. నిశ్చయముగా యేసు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. మన సమాధానాత్మకమైన శిక్ష ఆయన మీద పడెను. యేసు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. యేసయ్యా, నిస్సహాయముగా ఉన్న ఈ మనిషిని చూడు ప్రభువా. వీనిని విడిపించుటకు నీకు సాధ్యం అవుతుంది. యేసయ్యా, ఇతనికి విముక్తిని ప్రసాదించు ప్రభువా. ఆమేన్. తమ్ముడు, నీలాంటి ప్రజలకు విముక్తి కలిగించుటకే 3 మేకులతో కొట్టబడి సిలువలో వేలాడుచున్న యేసు ప్రభువు చెప్పుచున్నారు. నేను మీకు విశ్రాంతి కలుగజేయను. ఆయన ఒక్కడే నీకు విముక్తి ఇచ్చువాడు. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమును మన పాపములను మ్రాను మీద మోసికొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. అనేక ప్రాంతాలలో, పలు పట్టణ ప్రాంతాలలో ఈ ప్రోగ్రాం నిర్వర్తిస్తూ ఉన్నాం. ఈనాడు మీరు ఈ సన్నివేశాన్ని చూశారు. మొదటి నుండి కూడా చూస్తూ వస్తూ ఉన్నారు. మానవుడు ఏ జీవితాన్ని జీవిస్తున్నాడు, ఎలాంటి జీవితంలోకి వెళుతున్నాడు. మొట్టమొదటిగా చిన్న ప్రాయంలోనే బీడీ, సిగరెట్ అని ప్రారంభించి వ్యభిచారముతో బయలుదేరి అనేకమైనటువంటి దొంగతనాలకు, పలు రకాలైనటువంటి జీవితానికి పాల్పడినటువంటి ఇలాంటి వారు చాలా మంది ఉంటున్నారండి. వారి యొక్క ప్రతి విధమైన శాపము, పాపము, ఘోరమైనటువంటి ఈ భారము తొలగించబడాలంటే కాశీ నుండి కన్యాకుమారి వరకు నువ్వు పరిగెత్తిన నీ పాపము తొలగించబడదండి, నీ శాపము తొలగించబడదండి, నీ యొక్క జీవితం మార్చబడదండి. ఎన్నో పుస్తకాలలో రాశారు, బీడీ మీద రాశారు, సిగరెట్ మీద రాశారు, ఇది తాగితే
క్యాన్సర్ వస్తుందని, బ్రాంతి మీద డేంజర్ అని రాశారు. మరి అదే చేస్తున్నారు. దీనికి ఒక పరిష్కారం ఏంటి? ఇతడు దాని నుండి విడిపింపబడాలని ఆశించాడు, కానీ ఎవరు విడిపించేవారు లేదు. ఇతడు దాని నుండి విముక్తి పొందాలని ఆశించాడు, కానీ విడుదల చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. ఎంతో మంది ఎన్నో చేస్తున్నారు, కానీ ఎవరు కూడా తన చెయ్యూతచ్చి అంది తన యొక్క భారాన్ని తీసివేయగల వారు ఎవరూ లేరండి. ఎవరు రారు కూడా. నీతో కూడా పుట్టిన అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, తల్లి, తండ్రులు కూడా రారండి. అయితే వీటన్నిటికీ కూడా తెగించి మరణానికైనా సిద్ధమంటూ ఆ యేసుక్రీస్తు ప్రభులు వారు 2000 సంవత్సరాలు ఆ యేసుక్రీస్తు ప్రభులు వారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడండి. ఆయన ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి పెద్దలకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా కొన్ని సన్నివేశాలు ఉన్నాయండి, చూడండి, చూస్తూ ఉండండి. ఈ శాపగ్రస్తమైన జీవితము నుండి పరిపూర్ణముగా నువ్వు విడుదల పొందాలంటే, పరిపూర్ణముగా నీ కుమారుడు మార్చబడాలంటే, పరిపూర్ణముగా నీ కుమార్తె మార్చబడాలంటే ఏ పుస్తకాలు చదివినా నీ కుమారుడు మారడండి. నేను 1వ తరగతి నుండి స్కూల్కి వెళ్ళేటప్పటి నుండి చదువుతూనే ఉన్నాను, దొంగలించకూడదు, తప్పు చేయకూడదని. మరి అదే చేయడానికి ముందు వెళ్ళాను. తాగకూడదు, మధుపానం చేయకూడదని ఎన్నో చోట్ల రాయడం చదివాను, కానీ అదే మార్గంలో వెళ్తున్నాను. అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు మంచి మార్గంలో ఆయన నడుచుకున్నాడు. భూమి మీద 30 సంవత్సరాలు ఆయన జీవించి ఆయన నడుచుకున్నాడు. నిన్ను నన్ను నడవమని అడుగుతున్నాడు. ఎంతమంది ఇక్కడ దానికి ఇష్టపడుతున్నారో మాకు తెలియదు, కానీ ఇష్టపడే వాళ్ళు మీ చేతులెత్తి ఆకాశం వైపు చూసి, దేవుడు కంటికి కనపరచడండి. నీ హృదయంలో ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి అంగీకరిస్తావో అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు జాతి వదిలి రావద్దు, నీ మతాన్ని వదిలి రావద్దు, నీ కుటుంబాన్ని వదిలి రావద్దు, నీకున్న ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యాన్ని వదిలి రావద్దు. నీ హృదయంలో కాస్తంత చోటు, యేసయ్యా నేను పాపిని స్వామి, నన్ను ఆశీర్వదించండి అయ్యా, ఈ ఘోరమైన జీవితంలో నుండి నన్ను తప్పించండి యేసయ్యా. ఒకరోజు ఆ పాడి మీద ఎత్తబడినటువంటి శవం వలె నేను కాకూడదు స్వామి. నడివీధుల్లో నా కుటుంబం నడివీధులకి రాకూడదు స్వామి. ఎంతమంది ఇష్టపడతారో మీ చేతులు పైకెత్తి మీరున్న స్థలంలోనే, యేసయ్యా నా హృదయంలోకి రండి, అంగీకరించండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి దైవజనులు పాస్టర్ గారు ఉంటున్నారు.